చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా దాటవేసే ధోరణి, అన్నీ కూడా మాట తప్పే మాటలే తప్ప తన మాట మీద ఏ రోజు కూడా కట్టబడిన సందర్భాలు లేవు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో, గత బడ్జెట్ సమావేశాల్లో ఇదే రైతు భరోసా గురించి చర్చిస్తామని చెప్పినారు, రైతు రుణమాఫీ గురించి చర్చ పెడతామని చెప్పినారు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్స్ గురించి చర్చ పెడతామని చెప్పినారు. అలాగే అనేక ముఖ్యమైన అంశాల గురించి చర్చ పెడతామని చెప్పినప్పుడు ఏ ఒక్క అంశం పైన కూడా సుదీర్ఘంగా అసలు చర్చనే పెట్టకుండా అప్రోప్రియేషన్ బిల్లో కూడా మన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ సంబంధించినటువంటి దాంట్లో అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పలేక మమ్మల్ని బయటికి పంపించి పోయే విధంగా చేసి వారు ఆ రోజు గవర్నర్ గారిది ప్రమాణ స్వీకారం అని చెప్పేసి తప్పించుకొని సభ ముగించుకొని పోయినారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి పైన అసలు మాకు నమ్మకం లేదు, మాకు కాదు ప్రజలకే విశ్వాసం కోల్పోయినారు. అటు సభలో కానివ్వండి బయట కానీ ముఖ్యమంత్రి గారి మాట పైన మాటకి క్రెడిబిలిటీ లేదు. ఈరోజు గడిచిన సంవత్సరం లోపల ఎన్నో సందర్భాల మాట మార్చినారు. నేను చాలా స్పష్టంగా హరీష్ గారికి తన ప్రెస్ మీట్లో చెప్పినారు. అనేక విషయాలపైన డబుల్ స్టాండర్డ్, అనేక విషయాలపైన దాటవేసే ధోరణి, తప్పించుకునే ధోరణి, లేకపోతే ఏదో కొట్లాడబెట్టేసి మరి అరాచకమైన పాలన లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించడం, ఇదే తప్ప సరైన పరిపాలన పట్ల వారికి అవగాహన లేదు. వారికి ఇప్పుడు కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తలేరు. అసెంబ్లీ సమావేశాల్లో మరి అనేక అంశాల గురించి ప్రశ్నలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా గురించి చర్చ కాదు. వాళ్ళు 100 రోజులు అయిపోయింది కదా, 320 రోజులు అయింది కదా, 100 రోజుల్లో 6 గ్యారంటీలని 13 కాంపోనెంట్లు కూర్చుంటే 6 గ్యారంటీలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు కదా. ఖచ్చితంగా దానిపైన కూడా చర్చ జరగాల. జాబ్ క్యాలెండర్ అని చెప్పినారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పినారు. మరి అది లేని క్యాలెండర్ ప్రకటించి అటు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం. అన్ని వర్గాల ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టుగా అటు రైతాంగాన్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, చేతివృత్తులపైన ఆధారపడే వారిని, దళితులని, గిరిజనులని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా అన్ని అంశాలని ఖచ్చితంగా మేము కూడా అసెంబ్లీలో లేవనెత్తుదాం, ఖచ్చితంగా సమాధానం రాబడతాం. వారిచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వారు వైఫల్యాలు, సంవత్సరం నుండి వైఫల్యాలన్నీ కూడా ఎండగడతాం, ప్రజలకి జవాబుదారి ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. కానీ వారు అవన్నీ కూడా తప్పించుకోనికి ఎన్ని నాటకాలు ఆడింది గడిచిన 6-7 నెలల నుంచి కూడా. అటు కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినారు. ఒకటేమో ఫార్ములా ఈ రేస్ గురించి, లగచర్ల ఘటనల గురించి, ఈరోజు అక్కడ నిర్మల్లో జరిగినటువంటి ఘటనల గురించి, అలాగే అన్ని అంశాల పట్ల, అదేవిధంగా కొండే సురేఖ గారి ముందు తీసుకొచ్చి లేనిపోయిన ఆరోపణలు చేపించి ఈ రకంగా ఈరోజు అరాచక పాలన రాష్ట్రం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవన్నింటినీ కూడా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు ఏదైనా సరే మేము భరిస్తానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల గురించి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం, ఏ పోరాటంగా రెడీ ఉన్నాం. కానీ వారిచ్చిన హామీలన్నింటినీ కూడా అమలయ్యే కూడా తప్పకుండా అసెంబ్లీలో గట్టి పోరాటం గతంలో ఎట్లా చేసినామో దానికి రెట్టింపుగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి వారిచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యే వారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఏముంటుందంటే కాంగ్రెస్ పార్టీలు కూడా దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు డైరెక్ట్ టచ్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంకే అటెండ్ కాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి సొంత పార్టీ జిల్లాల నియోజకవర్గాలకు పోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వారిపైన విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వము ఢిల్లీలో తుమ్మితే ఈడ ముక్కు ఊసిపోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా డంబాచారాలు మీదికి అంత ఉన్నట్టంటే కేసీఆర్ గారు తిడితే నేను బలంగానే నాయకుని, నా తప్ప ఇంకో నాయకుడు లేడని ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఉన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తోంది. వారి పార్టీకి సంబంధించినటువంటి పనిచేసినటువంటి నాయకులే గాంధీ భవన్ పోయి వారు కూర్చున్నటువంటి ఏజెంట్స్ ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందించినటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏజెంట్ ఫామ్ తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వీరు ఎన్నో హామీలు ఇచ్చినారు, ప్రజలకి ముఖం చూపెట్టలేకపోతున్నా అని చెప్పినారు. సాక్షాత్తు వారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముంగట్నే సమక్షంలోనే వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని మీ ప్రజలకు పోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. ఈరోజు వారు కేవలము కాంగ్రెస్ పార్టీకి మూటలు పోయడానికి అటు హర్యానా ఎన్నికలకి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు మూటలు పోసినారు. ఇంకా ఏ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎన్నికల పైసలు పోయే పరిస్థితి. ఇదే తప్ప
వారి పరిపాలనపై అవగాహన లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పైన వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకే నమ్మకం లేదు. తప్పకుండా వారికి నిజంగా పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు ఉంటే ఇప్పటికీ 6 మందిని మిగతా మంత్రుల్ని నియమించాలి కదా. కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి మా 10 మంది ఎమ్మెల్యేలను ఎత్తికొట్టుకుంటున్నారు. కనబడుతున్నారు ఎక్కడైనా? ఇంటికి రాణిస్తారని చెప్తున్నారు, బాధపడుతున్నారు, బయట ఏడుస్తా ఉన్నారు. ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నమ్మించి పచ్చి బట్ట గొంతు మీద పెట్టి కోసినాడు రేవంత్ రెడ్డి. గతంలో చెప్పిన నేను, పోతే బై ఎలక్షన్స్ అయితే గెలుస్తాడు ఓడిపోతాడు, వచ్చినాడు మనోడు ఓడిపోయాడు, మనకేం సంబంధం అంటాడు, మన సీట్లు కావు కదా అంటున్నాడు. ఇవన్నీ వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీ. కొత్తగా పీసీసీ అధ్యక్షుడు అయినాడు కాబట్టి ఆయన కూడా పార్టీ అధ్యక్షుడు ఏదో చెప్పాలి కాబట్టి ఈ రకంగా వాళ్ళు టచ్లో అని చెప్తారు. వాస్తవానికి ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పని చేయాలి, ఎమ్మెల్యేలకు సమానం చెప్పాలా మాకు. కానీ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఊహలే. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్ట్. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, అనేక నాయకులు మా పెద్ద సార్తో డైరెక్ట్ టచ్లో ఉన్నారు. వారు ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎప్పుడేం కాబోతుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఎప్పుడైనా కుప్పగూలే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు దేశంలో కూడా మొత్తం కూడా వాళ్ళకి అనుకున్న స్థాయి కంటే మహారాష్ట్రలో పోయింది, హర్యానాలో పోయింది, రేపు కర్ణాటకలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత తెలంగాణలో అంటున్నారు. రకరకాల ఊహాగాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో మనం చూస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్తా ఉన్నా కదా, మా ఎమ్మెల్యేల స్థాయి, నాయకుల స్థాయి కాదు. ఈరోజు వస్తుంటే మా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, ఎస్బీ ఆఫీసర్లు ఫోన్ చేసి బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను సిపి గారితో, నేను కృష్ణారావు ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడినా. సిపి గారికి డైరెక్ట్ ఫోన్ చేసి నంబర్తో పాటు ఆధారంతో పాటు ఇచ్చిన. ఇది ఎక్కడ ఇదేం అరాచకం ఇది? మా పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు, ఎన్ని రోజుల నుంచి మీరు పార్టీలో పనిచేస్తున్నారు అని బెదిరించే స్థాయికి ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకొని చేస్తూ ఉందంటే, తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తూ ఉందంటే ఎంత భయపడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక కేసు కాదు, అనేక కేసు చెప్పినా కానీ ఫోన్ ట్యాపింగ్ కాడికి స్టార్ట్ చేస్తే మొన్న లగచర్ల ఘటన వరకు కూడా, మొన్న చిన్న పిల్లలు పాపం హాస్టల్లో చనిపోతే కూడా అది కూడా కుట్రలుగా భావిస్తుంది. అది కూడా కేసు బుక్ చేస్తారేమో అనుకుంటున్నాడు డౌట్. మళ్ళీ మా మీద పిల్లలు చనిపోతే కూడా వారి యొక్క అసమర్థత, వారి చేతగానితనాన్ని వారు మా కేటీఆర్ గారికి, మా వారస్ ప్రవీణ్ కుమార్ మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దుస్థితి. వారి చేతగానితనం, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు, సరైన పరిపాలన అందించలేకపోతున్నారు. వాటిని కప్పిపుచ్చుకోవడానికే ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ అక్రమ కేసులన్నింటినీ కూడా చెప్తా ఉన్నాం. ఏ అధికారైనా సరే లిమిట్ దాటి పనిచేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో చర్యలు తప్పవు. ఇది శాశ్వతమైన ప్రభుత్వం కాదు, ఇది నిలబడే ప్రభుత్వం కాదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. ఎవరైతే వితిన్ ది లిమిట్ కాకుండా లిమిట్ క్రాస్ చేసి పనిచేసే అధికారి ఏ శాఖ వారైనా సరే తప్పకుండా అన్ని రికార్డ్ అవుతున్నాయి, నోట్ చేసుకుంటాం. టైం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చర్యలు తప్పవు. థ్యాంక్ యూ.